విద్యాబోధనపై ఫోకస్ పెట్టండి, లేదంటే మీపై మేం ఫోకస్ పెట్టాల్సి వస్తుందంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు సీఎం ఆగ్రహానికి కారణాలేంటి? ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్నదేంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల తీరుపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. బీటెక్ విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉండట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా బోధన సరిగా లేకపోవడమే దానికి ప్రధాన కారణమన్నారు. యాజమాన్యాలన్నీ విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, లేదంటే అనుమతులు రద్దు చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ పట్టా పొందే వాళ్ళకి కొంతమందికి రావడం లేదు. కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇంజనీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటానికి కాలేజీలు కూడా ఓ కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాలేజీలో విద్యార్థులను సరిగా పట్టించుకునే వాళ్లు లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు సీఎం. ఇటు ప్రభుత్వం తరపున యువతకు ఎన్ని విధాలుగా సాయం చేయాలో అన్ని విధాలుగా సాయం చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ప్రైవేటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని స్పష్టం చేశారు.